హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్. సో చాలామంది అయితే ఫస్ట్ థింగ్ చాలామందికి డౌట్స్ ఉన్నాయి భయ్య. చాలామందికి ఏం డౌట్స్ ఉన్నాయంటే ఇంటర్లింక్ అన్నది ఫేకా రియలా అని చెప్పి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. దానికోసమే ఈ వీడియో అయితే అనమాట. ఫస్ట్ థింగ్ భయ్య, నేను ఒకటి అడుగుతాను, నాకు దానికి ఆన్సర్ ఇవ్వండి. మీకు ఇంటర్లింక్ గురించి ముందు తెలుసా? అసలు ఇంటర్లింక్ అన్న ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మీకు ఒక ఐడియా ఉందా? ఏదో మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి, ఈవెన్ నేనైనా సరే, నేనైతే మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు, అందరి గురించి చెప్పట్లేదు. నేనైతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి, అరే ఇదేదో మనకు యూస్ఫుల్ అయ్యేది ఒకటి వస్తుందేమో, మేబీ ఇంతకుముందు ప్రీవియస్గా మనం బిట్ కాయిన్ అనేది పోగొట్టుకున్నాం తక్కువ డబ్బులకి, సో ఇది కూడా అలాంటి ఒక ప్రాజెక్ట్ అవుతుందేమో, లేదా అంతకుముందు పై కాయిన్స్ అనేది స్టార్ట్ అయింది, సో ఇవన్నీ మనం పోగొట్టుకున్నామే, ఇదన్నా మనం ఫ్రీగా వస్తున్నాయి, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏదైనా ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి చూసి నేను కూడా తెలుసుకొని స్టార్ట్ చేసిండేదే ఇంటర్లింక్ అన్నది. అంతకు మించి అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అన్నది కూడా నాకు కూడా ఐడియా లేదు. ఓకేనా, దీని గురించే మాట్లాడుకుందాం. చాలామంది క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు, బ్రో ఇంటర్లింక్ అన్నది ఫేకా రియలా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో అడుగుతున్నారు భయ్య. దానికోసమే ఈ వీడియో అయితే. ఫస్ట్ అయితే దీన్ని కాసేపు పక్కన పెడదాం, ఫేకా రియల్ అన్నది. అండ్ మోరోవర్ భయ్య, నువ్వు వీడియో చూస్తున్నావు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లా. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా సపోర్ట్ భయ్య, అంతే. యా, నేను దీని గురించి ఇప్పుడు ఇంటర్లింక్ గురించి రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ అనే కదా, ఆబ్వియస్లీ వాళ్ళే రిలీజ్ చేశారు, వాళ్ళ ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏంటంటే మార్చ్ 2025లో దే స్టార్టెడ్ ఇంటర్లింక్ని మార్చ్ 2025లో స్టార్ట్ చేశారు. జూన్కి వచ్చేసరికి 10 lakhs హ్యూమన్ నోడ్స్, అంటే 10 lakhs పీపుల్స్ ఇంటర్లింక్లో కనెక్ట్ అయ్యారు మార్చ్ నుంచి. నెక్స్ట్ ఆగస్ట్లో వచ్చేసరికి డిఏఓ అప్రూవల్ తీసుకున్నారనమాట. సో ఈ డిఏఓ అప్రూవల్ అంటే ఏంటనేది కూడా చెప్తాను. ఇదైతే జరిగింది, డిఏఓ అప్రూవల్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ అక్టోబర్లో సెక్యూరిటీ గ్రూప్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ నవంబర్లో హెచ్సిఎస్ని తీసుకొచ్చారు. ఓకేనా, సో ఇప్పుడు డిఏఓ అప్రూవల్ అంటే ఏంటంటే, అసలు డిఏఓ మీనింగ్ ఏంటంటే డీసెంట్రలైజ్డ్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇది ఒక బ్లాక్ చైన్ టైప్లో రన్ అయ్యే ఒక ప్రాసెస్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, దీనికి ఇది ఎందుకు, ఈ అప్రూవల్ ఎందుకు వచ్చిందంటే, మనము ఎవరైతే యూజ్ చేస్తున్నామో ఇంటర్లింక్ని, మనకు కూడా ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేశారు. ఏమని, మనమే సపరేట్గా మెంబర్స్, మనమే సపరేట్గా వీ క్యాన్ ఓట్, మనం ఓట్ చేయొచ్చు ఆన్ డెసిషన్, ఆన్ టోకన్స్ ఎలా యూజ్ చేయొచ్చు, ఒక ట్రాన్స్పరెన్సీ, వీటిపైన మనం కూడా ఓట్ చేయొచ్చు. చాలామందికి తెలీదు డిఏఓ, నేను కూడా ఓట్ చేశాను డిఏఓలో, చాలామంది ఓట్స్ వేయలేదు. బట్ కానీ అది మేబీ ఇండియాలో అందరికీ దీనిలో గురించి తెలిసో తెలియకో నాకు తెలియదు, కానీ బయట కంట్రీస్లో చాలామంది వీటికి చాలామంది దీని ఏమంటారు, అగ్రీ డిసగ్రీ ఇలాంటివన్నీ ఓట్స్ అని చేశారు. ఈవెన్ నేను కూడా చేశాను భయ్య. సో ఇది ఇంకోటి ఏంటంటే, ఈ డిఏఓ ప్రకారంగా ఒక సింగిల్ సిఇఓ కానీ ఆర్ బోర్డ్ మెంబర్స్ కానీ ఒక అథారిటీ, ఒక పవర్ని తీసుకునేది అయితే కాదు ఇది. వీళ్ళు డైరెక్ట్గా మన చేతుల్లో, లైక్ ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ లైక్ వాళ్ళు ఏంటంటే, దీని యొక్క పవర్ అనేది ఎవరైతే హ్యూమన్ నోడ్స్ అంటే ఈ ఇంటర్లింక్లో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చారు. ఓకేనా, అమాంగ్ ద మెంబర్సే పవర్ పెట్టేశారనమాట. సో ఇప్పుడు వాళ్ళ ఒక క్వశ్చన్స్ కానీ లేదంటే వాళ్ళు ఒకటి అనుకుంటారు ఇది చేయాలి అని చెప్పి, లైక్ ఇప్పుడు హెచ్సిఎస్ పెడదాం అనుకుంటున్నాం, హెచ్సిఎస్ నుంచి ఇంత అమౌంట్ అన్నదో యాడ్ అవుతుంది, వ్యాలెట్స్కి యాడ్ అవుతుంది, ఇలాంటివన్నీ చెప్పింటారనమాట. సో ఇప్పుడు హెచ్సిఎస్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, హెచ్సిఎస్ పైన ఇంత ఇది అవుతుంది, దీనికి మీరు అగ్రీయా కాదా అని. సో బేస్డ్ అపాన్ అగ్రీకి ఎంత పర్సంటేజ్ వస్తుందో దాన్ని బేస్ తీసుకొని ముందుకు వెళ్తారనమాట, లేకపోతే లేదు. సో దట్ ఈజ్ వాట్ అబౌట్ డిఏఓ. అంటే ఒక టోకన్స్ కానీ లేదంటే లైక్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఒక డెసిషన్ని ఓట్ చేయడానికి ఒక స్కోప్ని కల్పించారు మనకు, ఫస్ట్ థింగ్. సో ఇది మేజర్ లైక్ ఇంటర్లింక్ యొక్క దాన్ని ఏమంటారు, స్టార్టింగ్ ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉందని చెప్పి. ఇప్పటికి వచ్చేస్తే ఇది రియల్ ఆఫ్ ఫేక్ అని వచ్చేస్తే నన్ను అడిగితే రియల్ అనే చెప్తాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్.
ఇది మీరు నమ్మండి అని నేను చెప్పట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నమ్మండి, లేకపోతే లేదు భయ్యా. ఎందుకంటే అట్ ది ఎండ్ ఇట్స్ యువర్ విష్. నేను ఎన్ని చెప్పినా ఏం చేసినా నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చేస్తావు, లేకపోతే లేదు. సో కొంతమంది ఈవెన్ నా వీడియోస్ కిందే కామెంట్స్ పెడుతున్నారు. అదేదో ఒకటేదో ఇలాంటి ఒక ప్రాజెక్టే ఇలా చేయించి లాస్ట్కి ఏం జరగకుండా వెళ్ళిందని చెప్పి కొంతమంది పెడుతున్నారు కామెంట్స్. దానికోసమే నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఇప్పుడు. బట్ నా పర్సెప్షన్లో నాకు అనిపించింది ఏంటంటే ఇట్స్ రియల్ ఓన్లీ. దానికోసమే వాళ్ళు నెక్స్ట్ మీటింగ్ వచ్చేసి కాలిఫోర్నియాలో స్టార్ట్ చేస్తున్నారు, ఇంటర్లింక్స్ ల్యాబ్స్ ఆఫీషియల్ ఆఫీస్లో. అది లైవ్ ఒక దాన్ని ఏమంటారు లింక్ను కూడా మనకి ఇస్తారు. అది అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎంతకు ఓపెన్ అవుతుంది, ఇదంతా టైంతో పెట్టేసి మనకు లింక్ అనేది కూడా ఇస్తారు, రిజిస్ట్రేషన్ లింక్ అనేది కూడా ఇస్తారంట. దాన్ని మనం కూడా అటెండ్ అవ్వచ్చంట ఆ ఈవెంట్కి. సో అటెండ్ అయ్యి చెక్ చేసేద్దాం ఫస్ట్ థింగ్, అది తర్వాత మాట్లాడదాం. నన్ను అడిగితే రియలే భయ్యా. ఎందుకంటే ఈ కాలంలో ఇది చిన్నది కాదు భయ్యా. ఇది క్రిప్టో కరెన్సీ అనేది ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం తీసుకున్నామంటే అది లాంగ్ స్పాన్ కోసమే చూడాలి. నేను ఈరోజు నాకు ఫ్రీగా వచ్చాయి, నేను దీంట్లో అమ్మేస్తాను, లేదంటే నా కాయిన్స్ వేరే వాడికి వేరే వాడి దగ్గర నుంచి నేను బై చేసుకుంటాను, లేదా ఇంకొకరికి సెల్ చేస్తాను, ఇలాంటివన్నీ అవ్వదు. కొద్దిగా టైం పడుతుంది. ఫస్ట్ థింగ్ ఇది వచ్చేసరికి ఫెబ్లో కానీ జాన్లో కానీ లిస్టింగ్ అయితే అవుతుంది. వన్స్ ఒకసారి లిస్టింగ్ అయితే అప్పుడు ఒక ఫేక్ అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు చెప్పు? ఎందుకు ఫేక్ కాదని నేను చెప్పగలుగుతానంటే ఆబ్వియస్లీ భయ్యా ఫ్రీగా ఇచ్చాడు. ఎందుకు? యూజర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. అది అందరూ చేసేదే, ప్రతి దగ్గరే చేసేదే. సో ఇప్పుడు నీకు ఫ్రీగా వచ్చింది కాబట్టి నువ్వు ఫేక్ అంటున్నావు. అదే డబ్బులు కట్టింటే సో జస్ట్ ఇమాజిన్ నువ్వు ఒక కాయిన్ని మనీ పెట్టి బై చేశానంటే నువ్వు ఇది ఫేక్ అని వింటావా? పోనీ దాని గురించి నీకు అది మనీ అనేది ఇంక్రీజ్ అవుతుందో లేదో పడిపోతుందో తెలిసింటే నువ్వు ఇది ఫేక్ అని వింటావా? సో ఇప్పుడు నీకు ఫ్రీగా వచ్చింది కాబట్టి నువ్వు ఫేక్ అంటున్నావు, కావునా? సో నన్ను అడిగితే ఇది ఫ్రీగా వచ్చింది, చాలామందికి రీచ్ అవ్వాలనుకున్నాడు, చాలామందికి రీచ్ అయింది. సో దానికోసం హెచ్సిఎస్ తీసుకొచ్చాడు. హెచ్సిఎస్ అనేది చాలా ఎందుకు ఇంపార్టెంట్ అనేది లాస్ట్ మీటింగ్స్లో వాళ్ళు మీటింగ్ జరిగినప్పుడు కూడా మనకు బయటకు అఫీషియల్గా రిలీజ్ చేశారు, ఎందుకు హెచ్సిఎస్ ఇంపార్టెంట్ అని చెప్పి. సో దానివల్ల మనకు తర్వాత విత్డ్రాల్కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నది నెక్స్ట్ వచ్చే అప్డేట్ అనమాట. గ్రూప్ మైనింగ్ చేయడం వల్ల హెచ్సిఎస్ అనేది పెరుగుతుంది మనకు. ఇది నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో హెచ్సిఎస్ని కూడా తీసుకొచ్చారు కనెక్టివిటీ కోసం, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అని చెప్పి. లైక్ మనకి ఎలా అయితే బయట ఏదైనా క్రెడిట్ స్కోర్ ఎలా ఉంటుందో ఆ విధంగా. సో ఇన్ని పెట్టి వాడు ఇంతమందిని ఫేక్ చేస్తాడంటే నో, నన్ను అడిగితే నో. బట్ మీరు ఎలా అనుకుంటున్నారు అనేది కామెంట్లో పెట్టండి. ఫేక్ ఆర్ రియల్ అని మీరు ఎలా అనుకుంటున్నారు అనేది కామెంట్లో పెట్టండి. బట్ నన్ను అడిగితే మాత్రం నో భయ్య. ఎందుకు నో చెప్తున్నానంటే వాడు అనుకుని చేశాడు, ఇది అందరికీ రీచ్ అవ్వాలి, అందరూ దీన్ని తీసుకోవాలి, అందరూ దీన్ని యూజ్ చేసేటట్టు ఉండాలి అని చెప్పాడు, అనుకున్నాడు, అది జరిగింది. సో ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళడం కోసమే మేజర్ థింగ్ వాడు చేసింది ట్రెజరర్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ట్రెజరర్స్గా రిలీజ్ చేశాడు. ఒక్కొక్క కంట్రీ నుంచి పెద్ద దాన్ని ఏమంటారు ఇన్స్టిట్యూషన్, పెద్ద గ్రూప్స్ని ట్రెజరర్స్గా పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ఇనీషియల్గా ఒక అమౌంట్ అనేది, ఒక బడ్జెట్ అనేది వాళ్ళు పెట్టారు ఈ ఇంటర్లింక్ పైన, దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం. ఫ్యూచర్లో ఎంత పెడతాం అన్నది కూడా వాళ్ళు లిస్టింగ్ అనేది ఇచ్చారు. సో ఇంత పెద్ద కంపెనీలు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే దానికి కూడా ఇంకో క్వశ్చన్, మన ఇండియా నుంచి ఏది లేదు కదా, మన ఇండియా నుంచి ఏది ఇన్వెస్ట్ చేయట్లేదు కదా, మరి ఇండియాలో జరుగుతుందా జరగదా, ఇండియాలో నడుస్తుందా నడవదా అన్న క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఇంకొంతమంది అయితే ఇండియా గవర్నమెంట్ అనేది అసలుకి అప్రూవలే ఇవ్వలేదు అంటున్నారు. ఇది డిజిటల్ కరెన్సీ భయ్య, బిట్కాయిన్ ఎలా వెళ్ళింది మరి, రైట్? సో డిజిటల్ కరెన్సీ, దీనికి మరీ ఇండియా నుంచి అప్రూవల్ కావాలి, ఇంకో దగ్గర నుంచి అప్రూవల్ కావాలని కాదు, కానీ నువ్వు బై చేసుకొని పెట్టుకుంటే, లేదా నువ్వు ఇప్పుడు ఫ్రీగా వస్తున్నాయి, ఫ్రీగా మైన్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో అయితే మంచి పొజిషన్లో వెళ్ళగలుగుతావు. బట్ కానీ నేను చెప్పింది నువ్వు నమ్ము అని నేను చెప్పను. నువ్వు కూడా రీసెర్చ్ చేయి, నీకు నచ్చితేనే కంటిన్యూ చేయి, లేకపోతే లేదు. కంప్లీట్లీ నీ చాయిసే, ఓకేనా? నేను నా ఒపీనియన్ షేర్ చేసుకున్నా, నాకైతే జెన్యూన్ అని అనిపిస్తుంది. ఫేక్ అయితే కాదు, రియలే. ఫ్రీగా ఇచ్చాడు ఇప్పుడు కాయిన్స్,
చాలామంది చాలా ఎర్న్ చేసుకున్నారు. అవన్నీ ఆబ్వియస్లీ యూజ్ అయితే అవుతాయి. అది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుందని చెప్తాడు. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాజెక్ట్ని ముందు తీసుకెళ్ళడం కోసం ట్రెజరర్స్ని తీసుకొచ్చాడు. వాళ్ళు డబ్బులు పెట్టారు కాబట్టి ఇంక ఖచ్చితంగా మూవ్ అవుతుంది ముందుకి. ముందు ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి అంటే నాకు కూడా తెలియవు. కొంతమంది ఏదేదో చెప్తున్నారు, అవన్నీ నాకు కూడా తెలియవు. బట్ యా గైస్, ఇంటర్లింక్ అనేది జెన్యూన్ అండ్ రియల్. మీరు మైన్ చేసేది కరెక్ట్గా టైం టు టైం చేస్తూ ఉండండి. గ్రూప్ మైనింగ్ చేయండి. గ్రూప్ మైనింగ్ కోసం మనం టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేసాం. దాంట్లోకి అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మిమ్మల్ని గ్రూప్స్లో కూడా యాడ్ చేస్తారు. ఆ గ్రూప్ మైనింగ్ చేయడం వల్ల మీకు హెచ్ఎస్ఎస్ అనేది కూడా పెరుగుతుంది. సో మేజర్గా మీ హెచ్ఎస్ఎస్ డౌన్ కాకుండా ఉండాలంటే మీరు డైలీ మైనింగ్, రెగ్యులర్ మైనింగ్ చేస్తూ గ్రూప్ మైనింగ్ కూడా చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అదే నేను మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో యా, నేను కొద్దిగా రీసెర్చ్ చేసుకొని ఎక్స్లో ఈరోజు వాళ్ళు కరెక్ట్గా పోస్ట్ చేశారు. వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, నవంబర్ వరకు ఏం చేశారని చెప్పి. ఓకేనా? సో ఇది ఈ వీడియోలో అయితే. నెక్స్ట్ వీడియోలో మోర్ అప్డేట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నువ్వు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. థ్యాంక్ యూ సో మచ్.